హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాం. కాంటెక్స్ట్ ఏంటి అంటే, మీకు రీసెంట్గా గుజరాత్ గవర్నమెంట్ ఒక యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన బిల్ అనేది పాస్ చేశారు. అయితే ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ తర్వాత సెకండ్ స్టేట్ గుజరాత్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన బిల్ అనేది పాస్ చేశారు. మరి గుజరాత్ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్లులో మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే దాని గురించి ఒక్కసారి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక ప్రాసెస్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ఫాలో ఇట్. ఏం చేయాలి అని చెప్పానంటే, ఎవ్రీ కంట్రీలోని చాలా వరకు కూడా రిలీజన్స్ ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి, కల్చర్ అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళ యొక్క రిలీజన్లో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవుతుంటారు. అందులోని కామన్గా అందరికీ ఉపయోగపడేటట్టు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి దాన్ని మనం యూనిఫామ్ సివిల్ కోడ్గా తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది అంటే గవర్నమెంట్ది. అయితే రీసెంట్గా గుజరాత్ గవర్నమెంట్ మీకు ఈ పర్టికులర్ బిల్లోని యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడానికి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. అయితే ఆ పర్టికులర్ బిల్లోని మెయిన్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనే విషయం గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇక్కడ మనకి అబౌట్ ద బిల్ అనేది చూస్తే మ్యారేజ్ అనేది కొన్ని రూల్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది తెలియజేశారు. అలాగే డైవర్స్ ప్రాక్టీసెస్ గురించి మెన్షన్ చేశారు. ఆ తర్వాత సక్సెషన్ అంటే మీకు ఒక నేమ్ అనేది ఉంటే, సర్నేమ్ అనేది ఉంటే, చాలామంది చిల్డ్రన్ ఉంటే ఎవరికి ఇవ్వాలి ఆ సర్నేమ్ అనేది. అలాగే ఇన్హెరిటెన్స్ అన్నారు, ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ కావచ్చు, ఏదైనా సరే పర్టికులర్ మనీ కావచ్చు, అన్నీ కూడా ఎవరు నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి అనే దాని గురించి మెన్షన్ చేశారు. అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే సో ఆ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ రిలేషన్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తున్నారు అనేది కొత్తగా తీసుకొచ్చారు. సో దిస్ ఈజ్ అ న్యూ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ విచ్ వాస్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ అని చెప్పని మనకు తెలుస్తుంది. అలాగే దీంట్లో కొంతమంది కమ్యూనిటీస్ని ఎగ్జంప్షన్ అని కూడా చేశారు. ఏంటా కమ్యూనిటీస్ అంటే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. ఎందుకని షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఎక్స్క్లూడ్ చేశారు అంటే, వాళ్ళకు ఆల్రెడీ ఒక డిస్టింక్ట్ కల్చర్ ఉంటుంది, కామన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం అనేది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో షెడ్యూల్డ్ ట్రైబ్స్ని యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి మినహాయింపు అనేది చేశారు అని చెప్పని తెలుస్తుంది. తర్వాత ప్రొటెక్టెడ్ కస్టమరీ రైట్స్ గ్రూప్స్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టెడ్ కస్టమరీ రైట్స్ అని చెప్పని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎవరైతే కొన్ని కమ్యూనిటీస్ ట్రెడిషనల్గా కొన్ని కస్టమరీ లాస్, ట్రెడిషనల్గా వాళ్ళు ఫాలో అవుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఆల్మోస్ట్ లైక్ 1000 years నుంచి ఫాలో అవుతున్నారో, లైక్ ట్రైబల్స్, వాళ్ళందరికీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కస్టమరీ రైట్స్ అని చెప్పని మీకు రికగ్నైజ్ చేస్తే అక్కడ వాళ్ళకి కొన్ని మినహాయింపులు అనేది ఇచ్చారు అని చెప్పని తెలుస్తుంది. సో అలా కొంతమందికి ఎగ్జంప్షన్స్ అనేది ఇచ్చారు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. ఎవరికి అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఒకళ్ళు, అలాగే ఎనీ పర్టికులర్ కమ్యూనిటీ హూ ఆర్ హ్యావింగ్ ట్రెడిషనల్ కస్టమరీ రైట్స్ వాళ్ళని రికగ్నైజ్ చేస్తే వాళ్ళకు కూడా మినహాయింపు అనేది ఇస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ని మనకి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. అలాగే కీ ప్రొవిజన్స్, కొన్ని ప్రొవిజన్స్ అనేది మనం చూస్తే బైగామీ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పనంటున్నారు. బైగామీ అని చెప్పనంటే ఒక పర్సన్ ఇద్దరు పీపుల్ని మ్యారేజ్ చేసుకుంటే బైగామీ అనొచ్చు. అక్కడ మీకు సెకండ్ మ్యారేజ్ అనేది ఇన్వాలిడ్ అని చెప్పనంటున్నారు. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ అయితే, సో అంటే బైగామీ అనేది గవర్నమెంట్ అలౌ చేయట్లేదు. అంటే ఒక పర్సన్ ఒక ఫీమేల్నే మ్యారేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో మ్యాండేటరీ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి అఫీషియల్లీ. సో మీకు ఆల్మోస్ట్ లైక్ యూనియన్ మస్ట్ బి అఫీషియల్లీ లాస్టెడ్ ఫర్ లాంగర్ 30 days. అంటే 30 days మీకు యూనియన్ అనేది ఉంటే, ఇద్దరి మధ్యన రిలేషన్ ఉంటే, మేల్ అండ్ ఫీమేల్ మధ్యన రిలేషన్ ఉంటే, ఆ రిలేషన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్గా రికగ్నైజ్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పని అంటున్నారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కీ ప్రొవిజన్స్ అని చెప్పని మనకి తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే, కాన్స్టిట్యూషన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఎక్కడ మెన్షన్ చేశారు, ఏ పర్టికులర్ స్టేట్స్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఫాలో అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మెన్షన్ చేశారు. అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఏదైనా లా అనేది తీసుకురావచ్చు అని చెప్పని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో అయితే ఏ స్టేట్ ఫాలో అవుతున్నారు కరెంట్లీ అని చెప్పనేది చూస్తే మీకు గోవా ఈజ్ కన్సిడర్డ్ టు బి ద వన్ ఆఫ్ ద స్టేట్ విచ్ ఈస్ ఆల్రెడీ ఫాలోయింగ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్.
అంటే గోవానే ఎందుకు అని చెప్పానంటే సో పోర్చుగీస్ వాళ్ళు అక్కడ రూల్ చేశారు. పోర్చుగీస్కి ఆల్రెడీ పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867 అనేది చాలామంది పీపుల్ ఫాలో అవడం కారణంగా గోవాలోని యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఫాలో అవుతున్నారని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ అలాగే ఇప్పుడున్న కరెంట్ కాంటెక్స్ట్లోని మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎందుకని తీసుకురావాలనుకుంటున్నారు. చాలా వరకు కూడా డిబేట్స్ అనేవి జరుగుతున్నాయి. స్కాలర్స్ అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ అనేది తెలియజేస్తున్నారు. ఎందుకని తీసుకురావాలనుకుంటున్నారంటే ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది తీసుకురావడానికి. ఎందుకంటే పీపుల్లోని చాలా వరకు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ద పర్సనల్ లాస్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద సొసైటీ. సో అవన్నీ కూడా కామన్గా అందరికీ ఈక్వల్గా తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా వరకు అవసరము అని చెప్పని తెలియజేస్తున్నారు. తర్వాత జెండర్ జస్టిస్ అనేది తీసుకురావాలి అంటున్నారు. ఎందుకంటే సొసైటీలోని చాలా వరకు కూడా ఉమెన్ పట్ల తక్కువ భావన అనేది ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు మ్యారేజ్ కానీ, విత్ రెస్పెక్ట్ టు ఇన్హెరిటెన్స్ కానీ, విత్ రెస్పెక్ట్ టు ప్రాపర్టీ షేరింగ్ కానీ అన్నీ కూడా ఉమెన్కి ఫేవరబుల్గా లేవు. కాబట్టి జెండర్ జస్టిస్ అనేది మనం తీసుకురావాలి. ఉమెన్కి మ్యారేజ్ దగ్గర కానీ, ఇన్హెరిటెన్స్ దగ్గర కానీ జస్టిస్ అనేది జరగాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అవసరము అంటున్నారు. నెక్స్ట్ వన్ ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. సో అక్కడ మనం చాలా వరకు కూడా పీపుల్ డిఫరెంట్ రిలీజన్స్ అని చెప్పని డివైడ్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది తీసుకురావాలి అంటే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా అవసరం. సో కామన్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ నీడ్ టు బి ఫాలోడ్ బై ద పీపుల్ అనేది అవసరం. అప్పుడే మనం సోషల్ హార్మనీ అనేది మెయింటైన్ చేయొచ్చు, నేషనల్ ఇంట్రెస్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అని చెప్పని చాలామంది మనకి తెలియజేశారు. అండ్ సుప్రీంకోర్టు ఏమంటున్నారంటే డిఫరెంట్ కేసెస్లోని మీకు ఇక్కడ 2 కేసెస్ని మెన్షన్ చేశాను. షాబానో కేస్, ఈ కేసులో ఏమంటారంటే ఫీమేల్స్కి కొన్ని రైట్స్ అనేది రికగ్నైజ్ చేయాలి అని చెప్పనంటున్నారు. అది గవర్నమెంట్ యొక్క లాలో కూడా పార్టిసిపేట్ చేయాలి, లాలో చేంజెస్ అనేవి తీసుకురావాలంటున్నారు. అయితే షాబాను కేసులో ఏమంటున్నారంటే విమెన్కి మెయింటెనెన్స్ రైట్స్ అనేది ఇవ్వాలి అని చెప్పనంటున్నారు. ఎప్పుడైనా డైవర్స్ కేసు అనేది జరిగినప్పుడు కానీ, లేదు అని చెప్పనంటే మ్యారేజ్ అనేది డిజాల్వ్ చేసుకున్నప్పుడు కానీ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అది ఒక హక్కుగా రికగ్నైజ్ చేయాలి అని చెప్పనంటున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పర్టికులర్ పార్ట్ రిలేటెడ్ టు ద యూనిఫామ్ సివిల్ కోడ్ అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ అని చెప్పని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జెండర్ జస్టిస్ అనేది పార్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. అందుకని చెప్పని ఉమెన్ రైట్స్ గురించి షాబానో కేసు అనేది యూనిఫామ్ సివిల్ కోడ్కి రిలేట్ చేయొచ్చు. అలాగే సరళా ముద్గల్ కేసు 1995లో జరిగింది. ఇక్కడ కూడా ఏమంటారంటే బైగామీ అనేది ఫాలో అవడం కరెక్ట్ కాదు, అది మన ఇండియన్ లాస్ ఎగెనిస్ట్గా ఉంది అని చెప్పని తెలియజేస్తూ మీకు పర్సనల్ లాస్ గురించి డిస్కషన్ అనేది వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఈ పర్టికులర్ హిందూ కమ్యూనిటీలో పుట్టి మీకు మల్టిపుల్ మ్యారేజెస్ అనేది చేసుకోకూడదు అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా. సో అందుకనే బైగామీ అనేది మనం ఫాలో అవ్వకూడదు. పీపుల్లోని చాలా వరకు కూడా ఏ లా ఫాలో అవ్వాలి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కామన్గా అందరికీ తెలిసేలాగా కొన్ని పర్సనల్ లాస్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ రిలీజన్స్లో అవన్నీ కోడిఫై చేసి పీపుల్ అందరికీ కామన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాలి విత్ రెస్పెక్ట్ టు ద మ్యారేజ్ అండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ నీడ్ టు బి ఫాలోడ్ బై ద పీపుల్. అందుకని చెప్పనే మీకు సుప్రీంకోర్టు ఈ సరళా ముద్గల్ కేసులోని మీకు బైగామీ పర్సనల్ లాస్ అనేది మీకు ఒక్కొక్కసారి ఇన్కన్సిస్టెంట్గా ఉంటాయి. అవి మనం కోడిఫై చేసి అంటే గవర్నమెంట్ కరెక్ట్గా కోడిఫై చేసి మీకు కావాల్సిన రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తే అందరూ సమానంగా ఈ రూల్స్ని ఫాలో అవుతారు. అందుకని చెప్పనే ఒక ఈక్వాలిటీ అనేది తీసుకురావడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అవసరమా అని చెప్పనంటున్నారు. నెక్స్ట్ వన్ డిబేట్స్ విత్ రెస్పెక్ట్ టు ద యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఏ డిబేట్స్ అనేవి జరుగుతున్నాయి, స్కాలర్స్ అందరూ ఏమంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అయితే డిబేట్ ఏంటి అంటే సెక్యులరిజం వర్సెస్ ప్లూరలిజం అని చెప్పనంటున్నారు. సెక్యులరిజం అని చెప్పనంటే అన్ని రిలీజన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి అని చెప్పనంటున్నారు. సో దట్ ఈస్ యూనిఫామ్ లా అనేది మనం కరెక్ట్గా తీసుకురాగలిగితే సెక్యులరిజం అనేది ఫాలో అవ్వచ్చు అని చెప్పనంటున్నారు. అట్ ద సేమ్ టైం సో డైవర్స్ రిలీజియస్ లాస్ అనేవి ఉన్నాయి, పర్సనల్ లాస్. మరి పీపుల్ అనేవాళ్ళు పర్సనల్ లా వాళ్ళ రిలీజన్కి సంబంధించిన రూల్స్ ఫాలో అవ్వాలా, లేదంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన లా సెక్యులరిజంకి సంబంధించి ఫాలో అవ్వాలా అనేది ఒక డైలమా అనేది ఉంటుంది. సో ఇది ఏ పర్టికులర్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి అనేది పీపుల్కి ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. గవర్నమెంట్ ఆ పర్టికులర్ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చేయాలి. సో కొంతమంది ఏంటంటే సెక్యులరిజం అనేది ఫాలో అవుతున్నామని చెప్పని ప్రియాంబుల్లో మెన్షన్ చేశారు, వేరియస్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. మరి అలాంటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావచ్చు కదా అని చెప్పని అంటున్నారు.
కానీ గవర్నమెంట్ తీసుకురావడానికి ముందుకి రావట్లేదు. ఎందుకంటే ఎవ్రీ పర్టికులర్ రిలీజియస్ రిలేటెడ్ లాస్ అనేవి మీకు క్వశ్చన్ చేస్తే దానికి సంబంధించిన లాస్ని చేంజెస్ చేసినా సరే గవర్నమెంట్ మీద అపోజిషన్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కమిటెడ్గా మీకు ఈ పర్సనల్ లాస్ని, ప్లూరల్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ని కూడా ఎక్కడా కూడా మీకు ప్రపోజ్ చేయట్లేదు, చేంజెస్ చేయాలి అని చెప్పని. నెక్స్ట్ వన్ ఏంటంటే జెండర్ జస్టిస్ వర్సెస్ రిలీజియస్ అటానమీ. సో అంటే ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ ఈక్వల్ రైట్స్ అనేది తీసుకురావాలి మేల్ అండ్ ఫీమేల్కి అని చెప్పనన్నాం. అలాగే మీకు రిలీజియస్ అటానమీ అని చెప్పనంటున్నారు. సో పీపుల్ అందరూ కూడా ఇస్లాంలో తీసుకుంటే చాలామంది మల్టిపుల్ మ్యారేజెస్ అనేది చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ట్రిపుల్ తలాక్ అని చెప్పని ఉమెన్కి డైవర్స్ ఇచ్చేస్తున్నారు. అక్కడ పూర్ ఉమెన్ అందరూ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేశారు, ట్రిపుల్ తలాక్ అనేది తీసుకొచ్చి అక్కడ మీకు ట్రిపుల్ తలాక్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పని అబాలిష్ చేయడం అనేది కూడా జరిగింది. వేరియస్ లాస్ అనేవి కూడా పాస్ చేశారు. ఆ కాంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేస్తే జెండర్ జస్టిస్ అనేది మనం కాపాడాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే రిలీజియన్లో ఉండే ప్రిన్సిపల్స్ని కొన్ని కౌంటర్ చేసినట్టు అవుతుంది. మరి ఏది బ్యాలెన్స్ చేయాలి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మీ ఒపీనియన్ ఏంటి అనేది మీకు కమెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకొక డిబేట్ ఏం జరుగుతుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి స్టేట్ ఇంటర్వెన్షన్ అనేది జరగాల లేకపోతే మైనారిటీ రైట్స్ అనేది ప్రొటెక్ట్ చేయాలా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ట్రిపుల్ తలాక్ అనేది సంబంధించి బిల్ అనేది పాస్ చేశారు, అది స్టేట్ ఇంటర్వెన్షన్ అంటారు. మైనారిటీ రైట్స్ అని చెప్పనంటే రిలీజన్లోని ఇస్లాం కానీ లేకపోతే అదర్ రిలీజన్స్ ఏవైతే మీకు మైనారిటీస్ కింద రికగ్నైజ్ చేశారో వాళ్ళ రైట్స్ అనేది అప్హోల్డ్ చేయాలా, లేకపోతే గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని లేకపోతే జెండర్ జస్టిస్ అని చెప్పని కొన్ని లాస్ అనేవి తీసుకురావాలా, అది కూడా ఒక పర్టికులర్ డిబేట్ అనేది జరుగుతుందమ్మ. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇమీడియట్గా తీసుకురావాలా, గ్రాడ్యువల్గా తీసుకురావాలా అనేది కూడా ఒక డిబేట్ అనేది జరుగుతుంది. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పటికిప్పుడు తీసుకొస్తే పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒకటి డౌట్. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్ళాలి, ఇవన్నీ కూడా రిలీజియస్ లాస్ అండ్ పర్సనల్ లాస్ విచ్ ఆర్ ఫాలోడ్ బై ద పీపుల్. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి మీరు చేంజ్ చేయండి అంటే పీపుల్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. అందుకని కొంతమంది ఏమంటారంటే గ్రాడ్యువల్గా తీసుకురావాలి, కొంతమంది ఏమంటారంటే ఇమీడియట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావాలి అంటున్నారు. ఎందుకంటే చాలామంది కొంత నెగ్లెక్టెడ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ లైక్ విమెన్ కావచ్చు, లోవర్ క్యాస్ట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అది నెససరీ అని చెప్పని అంటున్నారు. అందుకని చెప్పని ఇమీడియట్గా తీసుకురావాలని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబేట్స్ రిలేటెడ్ టు ద యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పని మనకి తెలియజేస్తున్నారు. మరి మనకి ఇక్కడ కమిషన్స్ కమిటీస్ ఏం చెప్తున్నారు అనే విషయాన్ని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి 21st లా కమిషన్ ఏమంటున్నారంటే ఈ పర్టికులర్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు అంత అర్జెన్సీ మ్యాటర్ కాదు, తర్వాత మనం తీసుకురావచ్చు అని చెప్పనంటున్నారు. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ 21st లా కమిషన్ కంక్లూడెడ్ దట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈస్ నాట్ నెసెసరీలీ డిజైరబుల్ అట్ ప్రెజెంట్ కాంటెక్స్ట్. అంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడం కరెక్ట్ కాదు అని చెప్పని 21st లా కమిషన్ అనేది సజెస్ట్ చేశారు. ఎందుకు అని చెప్పనంటే సో పర్సనల్ లాస్ అనేది డిస్టర్బ్ చేస్తే సోషల్ హార్మనీ అనేది దెబ్బతింటుంది. గవర్నమెంట్ అనేది చాలా వరకు కూడా క్వశ్చనబుల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇట్ విల్ బి ఎ టఫ్ జాబ్ ఫర్ ద గవర్నమెంట్. అందుకని చెప్పనే సోషల్ హార్మనీ దెబ్బతింటుంది కాబట్టి రిఫార్మ్స్ అనే పేరు మీద మీకు ఆ పర్టికులర్ ఇష్యూ అనేది క్రియేట్ అవ్వకూడదని రికమెండేషన్స్లో ఏమన్నారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకురాలేమో అని చెప్పని అంటున్నారు. నెక్స్ట్ 22nd లా కమిషన్ 2023లో ఏమంటున్నారంటే వాళ్ళు మళ్ళీ రీఎగ్జామిన్ చేశారు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి. ఇక్కడ ఏమంటున్నారంటే పబ్లిక్ ఒపీనియన్ అనేది తీసుకుందాం ఫస్ట్, ఆ తర్వాత డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్, ఎన్జిఓస్ కానీ డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఈ పర్టికులర్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి పీపుల్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి, దాని తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పని మనకి 22nd లా కమిషన్ రికమెండేషన్స్ చేశారు. తర్వాత బిఎన్ రావు కమిటీ అని చెప్పని మనకి ప్రీ కాన్స్టిట్యూషన్ రాకముందు వాళ్ళు ఏమన్నారు అంటే సో మనకి చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడిఫికేషన్స్ అనేది అవసరం విత్ రెస్పెక్ట్ టు హిందూ లాస్. అంటే ఇక్కడ హిందూ రిలీజన్ గురించి చెప్పారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే మనకి చాలా వరకు రిలీజన్స్ ఉన్నాయి, ఆ రిలీజన్స్ అన్నిటిని కోడిఫై చేయాలి, సో డివైడ్ చేయాలి, కామన్ లాస్ అనేవి తీసుకురావాలి, సో దట్ పీపుల్ అందరూ కూడా యూనిఫామ్గా ఆ లాస్ ఫాలో అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని బిఎన్ రావు కమిటీ మనకి తెలియజేశారు. ఆ తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ కూడా చాలా వరకు అపాయింట్ చేశారమ్మా. ఇక్కడ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్కస్ చేశారు తప్పితే అక్కడ ఒక కాంక్రీట్ డెసిషన్ అనేది పార్లమెంటరీ కమిటీస్ కూడా మీకు తెలియచేయలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. అయితే మనకి ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని చెప్పన్నారు,
కానీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఆ లాస్ అనేవి ఎప్పుడూ కూడా కోడిఫై చేయలేదు, తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అనేది కమెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నించండి. సో అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది మీకు కమెంట్ సెక్షన్లోని ఎలాబొరేట్గా డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.